హైదరాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఇటీవల నగర వ్యాప్తంగా కుక్కల దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్క కాటును నిర్లక్ష్యం చేయొద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలి అని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రతిరోజు కుక్కలు కరిసినట్టు వాళ్ళు హైదరాబాద్లో వందల మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఫీవర్ హాస్పిటల్లో కూడా 100 మందికి పైగా, కొన్ని సందర్భాలు 200-300 మంది కూడా వస్తుంటారు. ఈ పక్కన నారాయణగూడలో కూడా ప్రివెంటివ్ మెడిసిన్ హాస్పిటల్లో కూడా, అక్కడ కూడా ఐపీఎంలో కూడా చాలామంది వస్తుంటారు. అక్కడైతే 300-400 మంది వస్తుంటారు. ఇతను కూడా కుక్క కరిసి ఇప్పుడు మన ఫీవర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చారు. ఎట్లా అంటే జనరల్గా ఎట్లా కరిచింది ఏంటి చెప్పండి. డొమెస్టిక్ పప్పీ అండి, ఇంట్లోనే పెరిగిన పప్పీ. బట్ కొంచెం ఆడుతూ పాడుతుంటే ఆయన కరిచేసారు. చిన్న ఘాటే కానీ దెబ్బ మీద చుట్టూ ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ. కుక్క కరిచినప్పుడు ఇంజెక్షన్లు ఇచ్చే బాధ ఎట్లుంటుంది? అన్నెసెసరీ అనిపిస్తుంది, ఎందుకురా అనిపిస్తుంది. అనవసరంగా అదే జాగ్రత్తగా ఉంటే బెటర్, చాలా బెటర్. 4 times వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ 28 days వరకు 3 days, 4 days, 7 days అండ్ దెన్ 28 days వేసుకోవాలి. సో ఎక్స్ప్లెనేషన్ వరకు చాలా క్లియర్ అండ్ క్లియర్ డాక్టర్ నాకు ఇచ్చింది. సో అంటే ఇది కుక్క కరిచినట్టుగా బాధితుడు చెప్పేది. చాలా కరిచిన చోట ఇంజెక్షన్, దాంతోపాటు మిగతా రేబీస్ ఇంజెక్షన్ కోర్స్ చేయడం కూడా చాలా ఇబ్బందికరమని చెప్తున్నారు. మన దగ్గర ఇర్షా సార్ ఉన్నారు, డిఎంఓ మన ఫీవర్ హాస్పిటల్ సంబంధించి. సార్, కుక్క కరిచినట్టు వాళ్ళు హాస్పిటల్కి ఏ సంఖ్యలో వస్తున్నారు? ఇప్పుడు జనరల్గా ఎండాకాలం కరుస్తాయి అనుకుంటాం, ఈ వర్షాకాలంలో కూడా 100 మందికి 1000 మంది కరుస్తున్నాయి. రీసెంట్గా కుక్కల బెడద కొంచెం ఎక్కువగా అయింది. యానిమల్ బైట్స్లో మెయిన్గా డాగ్ బైటే ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ సీజన్ నుండి సంబంధం లేకుండా వేరియేషన్ ఉంటుంది ఈసారి. సో దాదాపు 100 కేసు డైలీ 100 to around ఓపీ ఉంటుంది ఓన్లీ డాగ్ బైట్ యానిమల్. అందులో ఎక్స్క్లూసివ్ యానిమల్ బైట్లో డాగ్ బైట్ 70 to 80 కేసెస్ ఉంటున్నాయి. రిమైనింగ్ క్యాట్, మంకీ, బ్యాట్, వైల్డ్ రోడెంట్స్ అట్లాంటివి, ఇంటి పశువులు అట్లాంటివి ఉంటున్నాయి. సో మ్యాక్సిమం డాగ్ బైట్సే ఉంటున్నాయి. అందులో స్ట్రే డాగ్స్ ఎక్కువగా ఉంటాయి, పెట్ డాగ్స్ కూడా ఉంటాయి, కానీ స్ట్రే డాగ్స్ సింహభాగం, లయన్ షేర్ వాటిదే ఉంటుంది. సో ముందుగా వాటి నుండి దూరంగా ఉండడం, వాటిని అన్నెసరీ డిస్టర్బ్ చేసుకోకపోవడం. కొన్ని సందర్భాల్లో రేబీస్ వైరస్తో సంక్రమిత కుక్కలు ఉంటాయి. సో వాటి నుండి మనం ముందుగా గుర్తించి దూరంగా ఉండడం చేసుకోవాలి. సో ప్రివెన్షనే దీనికి ఉన్న ఒకే ఒక మోడాలిటీ. సో వ్యాక్సినేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సార్, మొత్తం ఇది మన ఇర్షా సార్ చెప్పేది. డిఎంఓ మన ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. చిన్న గాయాలైనంత మాత్రాన ఏం కాదు, సబ్బుతో కడుక్కుంటే కుదరదు. ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీయించుకోవాలి, లేదంటే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాలి, కుక్కలతోటి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమాత్రం కరిసినా, ఏ విధంగా అయినా గాయపరిచినా కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.